హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఏపీలో వైసీపీ ఓటమి పైన కేటీఆర్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్ ఫస్ట్ టైం ఆయన రియాక్ట్ అయి వైసీపీ ఓటమి గురించి మాట్లాడారు. వైసీపీ ఓటమి నన్ను ఆశ్చర్యం కలిగించింది. 40% ఓటింగ్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. అలాగే ఇక్కడ షర్మిల గారిని ఒక పావులా వాడుకున్నారు తప్పితే ఆమె పాత్ర ఇంకేమీ లేదు అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేస్తుంటే ఫలితాలు మరోలా ఉండేవని కూడా చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. సార్ సో ఆయన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆయన అభిప్రాయపడ్డారు, అది మీరు చెప్పింది నేను చెప్తా. ఆయన ఉద్దేశం అది. పోనీ వీళ్ళ పవన్ ఓటమి జగన్మోహన్ రెడ్డి ఓటమి గురించి కాదు. వీళ్ళు ఎందుకు ఓడిపోయారో చెప్తారా? చెప్పారు సార్. అది కూడా వీళ్ళు ఎందుకు ఓడిపోయారో చెప్తారా? వీళ్ళ సైడ్ నుంచి మంచిగా చెప్తారు. మేము తప్పులు చేసాము, అవినీతి చేసాము, జనంలో అవినీతి అనేది బాగా కూరుకుపోయింది, ప్రజలు మమ్మల్ని యావగించారు, మాకు సరైన సమాధానం చెప్పారని చెప్తారా? మీ మహారాజులు మీ చాలా అంటే బౌద్ధ మతాన్ని తీసుకున్నటువంటి పవిత్రమైన మనుషులు అని చెప్తారు. కానీ ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? కోని ప్రకాశరావు గారు 100 రూపాయలు నన్ను అడిగి తీసుకెళ్లేవాడు, బియ్యం కొనుక్కునేవాడు అని చెప్పారు. కవిత 10 రూపాయలు నా దగ్గర తీసుకుండేది, నా దగ్గర తీసుకొని సినిమాకి వెళ్తుండేది అని చెప్పాడు. దాన్ని మీరు ఖండించలేదు అంటే నిజమే కదా. అలాగే 85లో 5,000 రూపాయలు అప్పు తీసుకున్నటువంటి కేసీఆర్ గారు 5 సంవత్సరాలు అయినప్పుడు కూడా 5,000 రూపాయలు అప్పు తీర్చుకోలేదు. దట్ వాజ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్. అయిపోయింది కదా. నువ్వు అమెరికాలో పనిచేస్తున్నావు, మీ నాన్న ఏమన్నా నువ్వు ఇప్పటికి ఇంతవరకు అడుగు తింటాము, రాజకీయాలు వద్దు, గాడిద గుడ్డు వద్దు, నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు తిట్టలేదా? మరి అలాంటి వాళ్ళకి ఈరోజు 1,000 కోట్లు ఎలాగొచ్చాయమ్మా? నీ బాబు నీ ఫాదర్ ఏమన్నాడు? ఇండియాలో ఉన్న అందరికి కూడా, అందరు ముఖ్యమంత్రులు కూడా నేను ఫీడ్ చేస్తా, కమాన్ రండి నాతో చేతులు కలపండి అని చెప్పాడు కదా. ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలకు కనీసం రాష్ట్రానికి 1000 కోట్లు ఇచ్చినా 29,000 కోట్లు ఉండాలి కదా. అంతే కదండి. మీరు ఫండ్ పెట్టుకోవద్దు. నీ ఫండ్ పెట్టుకుంటా ప్రధానమంత్రిగా నీ పోటీ చేస్తా, అందుకే టీఆర్ఎస్లోంచి బీఆర్ఎస్లో మారా, దయచేసి నన్ను నమ్మి నాతో రండి అని చెప్పగానే చెప్పుకున్నాడు కదా. నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి దీని గురించి ఎందుకు మాట్లాడవు? ఈ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మీ నాన్నగారికి ఉన్నటువంటి సాంగత్యం, చుట్టరికం, బంధుత్వం, ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంటు, ల్యాండ్స్ అడ్జస్ట్మెంటు ఇవన్నీ ఉన్నాయి మీకు. మీరు అలాగే మాట్లాడాలి. మిమ్మల్ని ఎందుకు చీకొట్టారో అని ఆలోచించుకోవాలి. ఆయన కూడా ఆలోచించుకోవాలి, ఎందుకు ఈ విధంగా ఇంత ఘోరంగా ఓడించారన్నది ఆయన ఆలోచించి పరివర్తన చెంది పశ్చాత్తాపం చెంది మారాలి. కానీ ఎప్పుడు ఎంతసేపు ఇంకా వారి మీద బురదలను ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అది కూడా చెప్తున్నారు సార్ వాళ్ళు. మేము మాకు ఓట్లు లేదని మేము ప్రజలను అనడం తప్పు, మేము ప్రజలకు దూరం అయ్యామనేది వాస్తవము, ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకుంటామని చెప్పేసి కూడా ఆయన అది కూడా చెప్పారు. అవును, మరి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పొగుడుతావు? 2 నాలుగులు నీకు ఉన్నాయా? ఒక పక్క తెలుగుదేశం పార్టీ కూటమి చేసింది మంచిది కాదు, అది చాలా దారుణమైనటువంటి రాజకీయం అని చెప్పిన వాడు. చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నావు, ఒక పక్క పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నావు, ఒక పక్క తిరుగుతున్నావు. ఏది కరెక్టు? పవన్ కళ్యాణ్ని అద్భుతమైన లీడర్, నో డౌట్ అంటారని చెప్పావు నువ్వు. అలాగే మరి మంచి విధులున్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని కూడా పొగిడావు. ఆయన తాలూకు అనుభవాలు మనకు అవసరం అన్నావు. ఇప్పుడు ఏంటి మళ్ళీ కొత్త రాగం అందుకున్నావు అని ప్రజలు అంటున్నారు. ప్రజలకు ఏమి సమాధానం చెప్తావు? నీ మనసులో ఉన్న సమాధానం చెప్పు. మా సైడ్ నుంచి ఒకటే ఎలిగేషను, మీరు మీ ఆర్థిక స్తోమత ఏమిటో, ఆర్థిక స్థితిగతులు ఏమిటో మీకు తెలుసు. తెలిసినప్పుడు ఈరోజు మీ పొజిషన్ ఏమిటో తెలుసు. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఇదంతా మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి అని చెప్పండి, అయిపోతే ఊరుకుంటారు అందరూ. చెప్పగలరా? మీ కవిత స్కామ్ చేయలేదని మీరు చెప్పగలరా? నిజంగా స్కామ్ చేయకపోతే మీరు ఉంటారా? ఇలాగ సైలెంట్గా ఉంటారా? ఎందుకు మీలో తప్పులు ఎంచుకొని మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం కేటీఆర్కి చెల్లదు. కేసీఆర్ మాట్లాడాడంటే అడ్డగోలుగా మాట్లాడతాడు. మరి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు తాలూకా డిస్కవరీసే కదా, ఆయన చేతి కింద పనిచేసేవాళ్ళు కదా. ఆ సత్యాన్ని మర్చిపోయి రాకూడదు, తరిమి కొడతాం, ఇలాగా మాట్లాడడం ఆ స్థాయికి తగ్గదు.
సార్ ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఒక 3 పాయింట్స్ తీసుకుంటే సార్, షర్మిల గారిని ఒక పావలా వాడుకున్నారు జగన్ గారిని ఓడించడానికి అని ఒకటి, కేతిరెడ్డి గారు ఎప్పుడు జనంలోనే తిరుగుతారు, ఆయన ఓడిపోవడం కూడా విచిత్రం అని చెప్పేసి 2, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేస్తుంటే ఫలితాలు వేరేగా ఉండేవని 3. ఈ 3 అంశాలను అంటే ఏ విధంగా చూడొచ్చు అంటే ఇవి కరెక్టే అంటారా ఆయన చెప్పిన దాని ప్రకారం? ఇక్కడ మొదటి ప్రశ్నకు సమాధానం, ఇప్పుడు షర్మిలాని పావులాగా వాడుకోవడానికి షర్మిలకు ఉన్నటువంటి ఇమేజ్ సరిపోదు. ఆవిడకున్న ఇమేజ్ పెద్దది. కేకే ఆవిడేం పవన్ కళ్యాణా కదా, లేదా ఆవిడేం విజయశాంత, అనుష్క, ఎవరు నయనతార, అంతే కదమ్మా. దీపిగా పడుకోనా ఏమిటి, ఆవిడ ఒక చిటికేస్తే ఒక విజులు కొడితే రావడానికి ఆవిడెవరు? ఆవిడని ఏం బావులో ఉపయోగించుకుంటాము? ఆవిడ బాధగా ఉన్నప్పుడు కన్నీరు కాచినప్పుడు పర్వాలేదమ్మా నీకు మంచి రోజులు వస్తాయని చెప్తారు, కానీ ఆవిడని ఎలాగ ఉపయోగించుకున్నారో చెప్పాలి ఆయన. ఒకటి సార్, పావులా వాడుకోవడానికి హీరోయిన్ కావాలా, సెలబ్రిటీ అయ్యి ఉండాలా, లేకుంటే భారీ పాపులర్ అయ్యి? అవునండి, ఇప్పుడు ఆవిడని ఎవరు ఖాతరు చేయకపోయినట్టయితే మరి ఏం వాడుకుంటారు? ఇప్పుడు పావులంటే డెఫినెట్గా అంటే ఇంతమంది ఇన్ని ఓట్లు నా వల్ల మెయిన్గా ఓట్లు పడ్డమే కదా, మెయిన్గా కేడర్ని సమకూర్చుకోవడమే కదా. అలా కాకుండా మీ ఫోటో పెట్టి పూజ చేసి దండలు వేస్తే మీకు హెల్ప్ చేసినట్టు అవ్వదు కదా. మీరు ఉన్నారండి, మీ ద్వారా 100 ఓట్లు వచ్చాయనుకో, ఇది నా తాలూకు జీవితాంతం నేను సంపాదించిన మంచితనం, అది కరిగించి మీకు 100 ఓట్ల రూపంలో ఇస్తున్నానంటే ఓటుకు 1000, 2000, 3000 ఇస్తారు. అదో పద్ధతి. అర్థమైందా? అక్కడ షర్మిల అసలు ఉంటుందో ఊడిపోతుందో తెలియని పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, ఆవిడ ఏం చేయలేదు. ఆ లాస్ట్ గొడవలే ప్రధానంగా చోటు చేసుకుంది. తర్వాత రాజకీయంగా కూడా షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ పనికిరారు అనేటువంటి ఒక రాజముద్ర వేసేశారు వాళ్ళిద్దరి మీద. ఎంత అఘాయిత్యంగా పాటుపడ్డారంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న సీక్రెట్స్ అన్నీనే భారతి గారి మీద, షర్మిల గారి మీద, జగన్ గారి మీద వీళ్ళన్ని సీక్రెట్స్ కూడా బయట పెట్టేసుకున్నారు. వాళ్ళిద్దరూ అన్ఫిట్, ఆయన ప్రస్తావన తేవలసిన అవసరం లేదు. రెండోది ఏంటి, ఎప్పుడు జనంలో తిరిగే కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడు? అదే ఎప్పుడు జనంతో తిరిగేటువంటి కేసీఆర్ ఎందుకు ప్రగతి భవన్కి రాలేదు, ఎందుకు తన పొలానికే పరిమితం అయిపోయాడు, అది చెప్పాలి కదా. ఉద్యమంలో ఎలాగే పొలంలోనే రిసార్ట్లోనే కూర్చున్నాడా? ఇప్పుడు 5గురు 4గురు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు రోజు రెగ్యులర్గా వెళ్తున్నారు కదా. వాళ్ళు ఏం చెప్పారు, మిమ్మల్ని తిరగలేదు, మిమ్మల్ని మించిన వీరుడు సూర్యుడు లేదని మీకు మాయమాటలు చెప్పి మీ కోటరీగా ఉన్నా మీతో మందు తాగిన వాళ్ళు ఎప్పుడు ఉన్నాక వాళ్ళు విడిపోలేదు కదా. వాళ్ళు తప్ప మిగతా ప్రపంచాన్ని మీరు చూడలేదు. వాళ్ళు ఇంతేంద్ర బాబు ఆ 4గురు, ఆ కుటుంబ పరిపాలన, ఆ చుట్టూ ఉన్న 4గురు పరిపాలన అనుకున్నారు, కొలుక్కొచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరంటే పంచ ప్రాణాలు పెట్టి మల్లారెడ్డి ఎందుకు పార్టీ మారుతున్నాడు? మల్లారెడ్డి మీ పార్టీలు ఉంటే రేవంత్ రెడ్డి ప్రాపర్టీ అంతా కొల్లగొడుతున్నాడు, అంతే కదా. వాడు ప్రాపర్టీని ఆయన సురక్షితంగా కాపాడుకోవాలి కదా. అది. మూడోది, పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేస్తుంటే ఫలితాలు మరోలా ఉండేవి. అవును, ఆ మాట ఆయనే చెప్పాడు కదా. ఏంటి ప్రాణం పోయినప్పుడు కూడా ఓట్లను చేయాలనేవాను అని చెప్పాడు కదా. అది నువ్వు చెప్పేది ఆయన తెలీదా? ఆయన రాజకీయాలు 14 సంవత్సరాలు బట్టి రాజకీయంలో ఉండి మాయా మంత్రాలు, కుతంత్రాలు, కుట్రలు అన్నీ చూస్తున్నాడు కదా. ఆయన నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన బాగా తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మించినోడు అయిపోయాడు రాజకీయాలు చేయడంలో, సంపద సృష్టించడం అనుభవంలో కాదు. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నీ దారి నువ్వు చూసుకో, ప్రధానంగా నీ దారి నువ్వు చూసుకో. మళ్ళీ ముఖ్యమంత్రి గారి కొడుకు అవ్వగలవా నువ్వు? మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందా అంటే దాన్ని ఏమంటారు, పవర్లోకి వస్తుందా? డెఫినెట్గా రాదు. నీ చెప్తున్నాను. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి బహుమతి ఇచ్చారో ఇక్కడ బీఆర్ఎస్ కూడా అదే బహుమతి ఇస్తారు. అంటే మోకమ్మడిగా వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ఎవరి దగ్గర చూసుకుంటారు. డబ్బులు ఖర్చు పెట్టి అసెంబ్లీలో నెగ్గిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించే మార్గం ఆలోచించుకోవడం తప్ప. అందువల్ల మీరు ఏదో వచ్చేసి తెలివైన వాళ్ళు అనుకొని పూర్తి తెలివి తక్కువతనంగా మాట్లాడడం కేటీఆర్కి తగదు. మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి.